షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన పరిశుద్ధులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం ద్వారా ఇటు రీతిగా మాట్లాడుచున్నాడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. అనగా దేవుని యొక్క మేలుకు, ఆ యొక్క ధన్యత్వానికి మనము అర్హులం అవ్వాలంటే ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడాలి. దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క మాటకు లోబడాలి, ఆయన చిత్తమునకు తల వంచాలి, ఆయన మాటకు విధేయత చూపాలి. ఎందుకంటే నిర్దోషి అని నిర్దోషిగా మార్చేది, మన అతిక్రమమును తీసివేసేది, మనలో ఉన్న పాపమును కడిగేది జీవము గల దేవుని యొక్క మాట. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన మాటకు విధేయత చూపుతామో, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తామో, వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తామో, అప్పుడు మనము నిర్దోషి. ఎప్పుడైతే ఆ నిర్దోషత్వము మన క్రియల ద్వారా కనబడుతుందో దేవుని యొక్క ధన్యతకు మనము పాత్రులవుతాము. కీర్తనల గ్రంథంలో కూడా 32వ కీర్తన 2వ వచనంలో అంటాడు కదా, యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఇందాకైతే నిర్దోషత్వం గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ దానితో పాటు ఏమి ఏడైందండి? ఆత్మలో కపటము లేకపోవటము. ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు మనలో ఉండి మనల్ని నడిపిస్తాయో, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే కృపను ఇస్తాయో, అప్పుడు మన నిర్దోషత్వము మన క్రియల ద్వారా బయటపడమే కాకుండా ఆత్మలో, ఆయన లోపల హృదయంలో కూడా కపటమైన ఆలోచన లేని జీవితాన్ని మనము జీవించగలుగుతాం. ఎందుకంటే మరి కీర్తనకారుడు అంటాడు కదా, హృదయము ఘోరమైన వ్యాధి గలది. కాబట్టి మన యొక్క క్రియలు నీతి మూలముగా ఉండాలి, మన యొక్క హృదయపు ఆలోచనలు కూడా నీతి మూలముగా ఉండాలి. కాబట్టి ఇక్కడ అందుకే రాయబడింది, యెహోవా చేత నిర్దోషి ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మరి అటువంటి నిర్దోషత్వము మరి మన క్రియల్లో కనబడుతుందా? మనము దేవుని ఆజ్ఞల క్రమమున ఆయన మాటకు విధేయత చూపుతూ మనం జీవిస్తున్నామా? వాక్యానుసారమైన జీవితము మనలో ఉందా అని మనకు మనమే లెక్క అప్పగించవలసిన అవసరం ఉంది. మనమే విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మన యొక్క నిర్దోషత్వం కొరకు, మన యొక్క ఆ నీతి కొరకు, పరలోక రాజ్యపు అర్హత కొరకు మరి తండ్రి ఏం చేశారని ఆలోచన చేస్తే కనుక యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనంలో, అతన్ని నలుగుకొట్టుటకు యెహోవాకు ఇష్టమైను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. మరి యోహాను సువార్త 3:16 వచనంలో ఏ మాట అయితే చెప్పాడు, తండ్రి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆ ప్రేమ ఏం చేసిందంటే అతని కుమారుని ద్వారా మనకి మరి ఆ యొక్క నిత్యత్వంలోనికి అర్హత కలిగించి మన యొక్క పాపములన్నింటి కూడా ఒకేసారి సిలువ మ్రాదు మీద ఆయన కొట్టివేసినట్టుగా, కడిగి వేసినట్లుగా మనము మరి కొరింథీయులకు రాసిన పత్రికలో చూడగలుగుతున్నాము. ఎంతో చక్కని మాట చూడండి, అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. మనము పాపములో ఉండటము, పాపం ద్వారా నశించిపోవటము ఆయనకి ఏమాత్రమును ఇష్టం లేదు. కాబట్టి మరి ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకి ఆ నిత్య జీవనం ప్రసాదించారు. కాబట్టి మనం అందరం కూడా మరి మన యొక్క మరి ప్రభువు చేత మనం నిర్దోషులుగా ఎంచబడాలంటే ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి, ఆయన మాటకు విధేయత చూపాలి. కాబట్టి మనందరం కూడా ఆయన యొక్క వాక్యమును చదివి ఆ వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని మాటకు విధేయత చూపుతూ నిర్దోషులుగా ఎంచబడదాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధ మహోన్నతుల మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన అల్పులను మా కొరకు తండ్రి ప్రభువా, మీకు మా మీద ఉన్న ప్రేమ చేత నీ కుమారుని నలగొట్టినట్టుగా చూస్తున్నాం ప్రభువా. మమ్మల్ని తండ్రి ప్రభువా, ఇగోనైనా అపరాధ పరిహారార్థ బలిగా తండ్రి ప్రభువా నీ కుమారుని మా కొరకు చేశారు తండ్రి ప్రభువా. నీ ఉద్దేశాన్ని తండ్రి ప్రభువా నీ కుమారుడు ద్వారా సఫలం చేసినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు. నాయన మీరు మా మీద చూపిస్తున్న ప్రేమకు ప్రతిఫలంగా మేము నిర్దోషులుగా బ్రతికే కృపను తండ్రి ప్రభు దయచేయమని, నాయన ఎవరైతే తండ్రి ప్రభు వాక్యం నా బిడ్డలు నిజముగా తండ్రి ప్రభు నిర్దోషత్వం కలిగి జీవించాలని ఆశపడుతున్న వారందరికీ నీ శక్తిని బలం దయచేయమని, ఆయన సాతాను యొక్క తండ్రి ప్రభు క్రియల నుండి విడుదల కలిగించి నీ మహిమతో నింపమని నజరేయుడైన యెహోషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు.